ఎన్నికల హామీలు మూసి పునరుజ్జీవం డ్రగ్స్ పై శాసన మండలిలో వాడివేడిగా చర్చ జరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చూసి విపక్షాలు ఓరవడం లేదని మండిపడ్డారు కాంగ్రెస్ సభ్యులు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో డ్రగ్స్ దందా విచ్చలవిడిగా సాగిందని ఫైర్ అయ్యారు. శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి తీర్మానాన్ని ప్రతిపాదించారు మహేష్ కుమార్ గౌడ్. తీర్మానాన్ని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ బలపరిచారు. రాష్ట్రంలో సాగుతున్న ప్రజాపాలనకు అద్దం పట్టేలా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు మహేష్ కుమార్. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గవర్నర్ చక్కగా వివరించారని చెప్పారు. గాంధీ విగ్రహంపై విపక్షాలు అనవసర రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. హైదరాబాద్ లో మూసి మురికిగా ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు మహేష్ కుమార్. ఇలా విదేశీ పెట్టుబడులు ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి అధ్యక్ష? మూసిలాగా ఉంటే పెట్టుబడులు వస్తాయి అధ్యక్ష? మూసి కంపు కొడతా ఉంటే పెట్టుబడులు వస్తాయా? మూసిలో కూడా రాజకీయం చేస్తా ఉన్నారు. మూసి మొత్తానికి 7,000 కోట్లు అవుతే దాన్ని 20,000 కోట్లని ఒకరు, 70,000 కోట్లని ఒకరు. ఇలా గాంధీ మహాత్ముడు యావత్ ప్రపంచం గౌరవించే మహానాయకుడు అధ్యక్ష. అలాంటి నాయకుడి యొక్క విగ్రహాన్ని పెట్టుకొని వారి సందేశాన్ని యువతరానికి ఇస్తామంటే దాంట్లో కూడా రాజకీయం. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తీసుకుంటూ బీఆర్ఎస్ నేతలే పట్టుబడ్డారన్నారు మహేష్ కుమార్. కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదన్నారు. సీఎం రేవంత్ డ్రగ్ టెస్ట్ కు సిద్ధమని చెప్పారు. కేటీఆర్ కూడా డ్రగ్ టెస్ట్ కు రావాలని సవాల్ చేశారు మహేష్ కుమార్. ఫామ్ హౌస్ లో పరిస్థితి మీరు చూశారు, ఎటుపోతా ఉంది అధ్యక్ష. రాష్ట్రము ఎమ్మెల్యేలుగా చేసిన వారు, ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నవారు ఫామ్ హౌస్ లో డ్రగ్స్ యథేచ్ఛగా ఆస్వాదిస్తా ఉంటే నేను ఛాలెంజ్ చేస్తే ఇప్పుడు రెడీ ఉన్నా. రేపంటే రేపు నేను మా ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తా, మీరు మీ నాయకుని తీసుకురండి, మొదట వారు టెస్టులు చేద్దాం అధ్యక్ష. రాజకీయాలు చేసేందుకు విపక్ష సభ్యులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు అద్దంకి దయాకర్. ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు అద్దంకి దయాకర్. ప్రభుత్వం ఏం చేసినా తప్పనే ధోరణిలో విపక్షాలు ఉన్నాయని మండిపడ్డారు. నేను గతంలో రాష్ట్రంలో తిరిగేటప్పుడు ఆయా ప్రాంతాల్లో పోయేటప్పుడు రేషన్ కార్డు 10 సంవత్సరాల కాలంలో పెళ్లిలైన వాళ్ళకు రేషన్ కార్డులు, దాంట్లో సభ్యులను కొత్త సభ్యులను చేర్చుకోవడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేకుండా రేషన్ కార్డులు ఇవ్వలేదు, మేము ఇచ్చినామని అంటారు. నేను అంటున్న రైతు సమాజమే మీ సమాజం రైతు భరోసా ఇవ్వట్లేదని చెప్పి ఈరోజు ప్రచారం చేస్తున్నారు కదా, దానికి కారణం ఎవరు? 8 లక్షల కోట్ల అప్పు నా తెలంగాణ చేసుకోవడానికి ఏమి చేసిండ్రు మీరు? 8 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు దూరంగా ఉందన్నారు బీఆర్ఎస్ సభ్యుడు దాసోజు శ్రవణ్. 2 లక్షల రైతు రుణమాఫీ అమలు కాలేదన్నారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. మూసి పునరుజ్జీవం పేరుతో పేదల ఇళ్లు కూలుస్తున్నారని విమర్శించారు. ఇవాళకి కూడా రుణమాఫీ కానటువంటి రైతులు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతమందో ఒక్కసారి దయచేసి సంఖ్య చెప్పండి అధ్యక్ష. ఉట్టిగానే మేము చేసేసినాం అంటే కరెక్ట్ కాదు అని చెప్పిన వాళ్ళకి చెప్పాలని కోరుతున్నా అధ్యక్ష. మొదటి నెలలో సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 2.5 ఏళ్ళు అయింది. బట్టి గారేమో మేము ఇవ్వలేదని అంటారు. మహేష్ గౌడ్ గారేమో మేము 2 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇస్తామని ఆయన అంటాడు. ఫస్ట్ మీరు క్లారిటీతో రండి ప్రభుత్వం. దాసోజు శ్రవణ్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణ ఉద్యమకారులను, అమరవీరులను పట్టించుకోలేదన్నారు. 10 ఏళ్లు తెలంగాణ గీతాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. అమరవీరులకు సంబంధించి 10 సంవత్సరాలుగా వాళ్ళు ఏం చేశారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడితే బాగుంటుందని గౌరవ సభ్యుని కోరుతా ఉన్నా. వారు ఉద్యమకారుడు, వారి గురించి వ్యక్తిగతంగా నాకు ఎక్కడ విభేదం లేదు. 10 సంవత్సరాల ప్రభుత్వం చేయకుండా నిర్లక్ష్యం చేసి స్వయంగా వారి కుటుంబ సభ్యురాలే ఈరోజు వారిని నిందిస్తుంటే మమ్మల్ని పట్టుకొని అడిగితే లాభం లేదు అధ్యక్ష. పలు శాఖలకు చెందిన వార్షిక నివేదికలను శాసనమండలిలో ప్రవేశపెట్టింది సర్కార్. బుధవారం కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది.